శ్రోతలకు స్వాగతం. నమస్తే. నేటి కథ రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. భోజనం చేసి చేతులు కడుక్కొని తీరిగ్గా వక్కపడి నములుతూ సోఫా మీద విశ్రమించిన కృష్ణమూర్తి గారికి ప్రసన్న వదనంతో ఒక ఇన్విటేషన్ కార్డు అందించింది త్రిపుర. ఆయన ప్రశ్నార్థకంగా ఆమె కేసి చూసి ఆహ్వాన పత్రిక వైపు దృష్టి సారించారు. చాలా క్లుప్తంగా, అందంగా ఉంది అందులో ఆహ్వానం. గాయత్రి నా సహధర్మచారిణిగా గత నెల 29వ తారీఖున నా జీవితంలో అడుగుపెట్టింది. ఆ సందర్భంగా 10వ తారీఖున మసబ్బ ట్యాంక్ దగ్గరలోని బంజారా ఫంక్షన్ హాల్లో సాయంత్రం 7 గంటలకి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు సకుటుంబంగా విచ్చేసి నన్ను బ్రహ్మానందభరితుడిని చేయమని విన్నవించుకుంటున్నాను. ఆ క్రింద ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతులు తీసుకురావద్దని, మీ ప్రేమ ఆశీర్వచనములను మించి వేరే ఏ బహుమతి నాకు ఎక్కువ కాదన్న వినమ్ర విన్నపం కూడా ఆయనను ఆకట్టుకుంది. ప్రశ్నార్థకంగా ఆమె కేసి చూస్తూ, ఎవరి రఘునందన శర్మ అని అడిగాడు ఆయన. ఆహ్వానంలో ఆ వ్యక్తి పేరు తప్ప అతని చదువు గురించి కానీ ఉద్యోగ వివరాలు కానీ లేకపోవడంతో ఆయనకు కొంచెం ఉత్సుకత పెరిగింది. మా రఘు అండి, నా మొదటి స్టూడెంటు. ఓహో, రఘునా? అతని పూర్తి పేరు ఇప్పుడే తెలిసింది. ఏం చేస్తున్నాడిప్పుడు? సూరత్కల్లో ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేశాక అమెరికా మెట్స్లో మెకట్రానిక్స్ చేశానని అన్నాడు. మళ్ళీ ఇండియా వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానని అన్నాడు. ఎక్కడా అని నేను అడగనూ లేదు, అతను చెప్పనూ లేదు. ఎప్పుడైనా పెద్ద ఉత్తరం రాస్తాడు. అందులో అన్నీ చిన్ననాటి స్కూలు జ్ఞాపకాలే. చివరి వాక్యం మాత్రం తప్పకుండా మీరు నాకు ప్రపంచంలో అతి ఇష్టమైన టీచర్ మిస్ అని వ్రాస్తాడు అని మురిపెంగా ఇంకొకసారి ఆహ్వాన పత్రిక చదివింది త్రిపుర. త్రిపురకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. రఘు అంటే చాలా ఇష్టం, ఆప్యాయత. పెళ్లి బహుమతి ఏం తీసుకుని వెళ్ళాలా అని ఆలోచించింది. ఆమెకు రఘు ఇచ్చిన మొదటి బహుమతి గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయి. తను బిఎడ్ చేశాక టీచర్గా చేరిన రోజులు గుర్తుకు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ట్రస్ట్ స్కూల్లో లెక్కలు, సోషల్ స్టడీస్ టీచర్గా అపాయింట్మెంట్ అయ్యాక ఆమెకు 4వ తరగతి క్లాసును చూసుకోవాల్సిందిగా చెప్పారు. బిఎడ్లో థియరీ, ప్రాక్టికల్ రూపంలో ట్రైనింగ్ స్కూల్లో నేర్చుకున్నవి, తను తయారు చేసుకున్న బోధనా పద్ధతులను అమలు చేయడానికి ఆమె బహు ఉత్సాహంగా ఉంది. ముందు కొద్ది రోజులు కొత్త టీచర్కు మర్యాద ఇచ్చినట్లే కనిపించినా పిల్లలు నెమ్మదిగా వారి అల్లరి కొనసాగించారు. త్రిపుర తన పద్ధతి అమలు చేసి చాలామందిని దారిలోకి తీసుకుని వచ్చింది. కానీ ఒక్కడు మాత్రం లొంగలేదు. అలా అని అల్లరి చేస్తాడా అంటే అది లేదు. క్లాస్లో పాఠం మీద దృష్టి పెట్టడు. చాలాసార్లు తల బెంచి మీద పెట్టి నిద్రపోతాడు. ఒకవేళ కూర్చుని ఉన్న కొనికిపాట్లు పడుతూ ఉంటాడు. హోంవర్కు అసంపూర్తిగా చేస్తాడు. చేసిన వర్క్ కూడా తప్పులతో, కొట్టివేతలతో ఉంటుంది. మొదటలో నయాన, తర్వాత భయాన చెప్పి చూసింది త్రిపుర. అప్పుడు బుద్ధిగా తల ఊపుతాడు. తర్వాత మళ్ళీ మామూలే. విసుగొచ్చి కొంతకాలం అయిన తర్వాత మిగిలిన పిల్లల ముందు కోప్పడటం, చులకనగా మాట్లాడడం కూడా చేసింది. ఏం చేసినా బెల్లం కొట్టిన రాయిలాగా దున్నపోతు మీద వాన పడ్డట్లే పట్టించుకునేవాడు కాదు.
చివరికి దండనకు కూడా లొంగలేదు. విసుగొచ్చి ఊరుకుంది. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో అందరికన్నా చివరి ర్యాంకు వచ్చింది. ఆ రోజు ప్రత్యేకంగా రఘు జవాబు కాగితాలు అందరికీ చదివి వినిపించింది, గేలి చేసింది. ఆ రోజు మాత్రం రఘు కళ్ళలో కొద్దిగా కన్నీటి పొర. చాలామంది పిల్లలు నవ్వినా కొంతమంది పిల్లలు జాలిగా, సానుభూతిగా రఘు కేసి చూడటం గమనించిన త్రిపుర కొద్దిగా గిల్టీగా ఫీల్ అయ్యింది. మర్నాడు స్టాఫ్ రూమ్లో 2వ క్లాస్ టీచరు హరితను రఘును గురించి వాకపు చేసింది. ఆమె చెప్పిన వివరాలు విని త్రిపురకు ఆశ్చర్యము, విచారము, కోపం, దుఃఖం అన్నీ కలగలుపుగా చుట్టుముట్టాయి. రఘునందన్ వాళ్ళ ఊరిలోని రామాలయం పూజారి గారికి ఒక్కగానొక్క కొడుకును మంచి చదువులు చదివించాలని 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న మంచి స్కూల్లో వేశారాయన. రఘు చదువులో చాలా చురుకే కాకుండా మంచి స్నేహపాత్రుడు. ఇట్టే అందరితో కలిసిపోయే తత్వం. అందరికీ తలలో నాలుకలాగా మెలిగేవాడు. 2వ తరగతి పూర్తయ్యేదాకా క్లాసులో ఫస్ట్ తనే తెలుసా త్రిపుర అంటూ అప్పటి పరీక్ష ఆన్సర్ బుక్స్ చూపించింది హరిత. అవి చూసి నిర్ఘాంతపోయింది త్రిపుర. రఘు వ్రాత ముత్యాలుకోవా, ఎక్కడా దిద్దుబాటు, కొట్టివేతలు లేవు. దాదాపు అన్ని సబ్జెక్టుల్లో 100% మార్కులే. లాంగ్వేజీల్లో పూర్తి మార్కులు వేయడం ఆ స్కూల్ చరిత్రలో లేదు. మరి ఇప్పుడు ఇంత దిగజారిపోయాడెందుకు? అయోమయంగా అడిగింది. 3వ క్లాసు క్వార్టర్లీ పరీక్షలు జరుగుతుండగా రఘు అమ్మగారికి క్యాన్సర్ అని తెలిసింది. అది చాలా త్వరగా పాకిపోయే రొమ్ము క్యాన్సర్ అట. హాఫ్ ఇయర్లీ పరీక్షలు వ్రాయనేలేదు. ఆ టైంకి పూజారి గారు ఆవిడిని వెల్లూరు తీసుకుని వెళ్ళారు. రఘుని కూడా తీసుకుని వెళ్ళారు. ఫైనల్ పరీక్షల్లో సరిగ్గా వ్రాయక తప్పాడు. రెండోసారి 3వ క్లాసు చదువుతుండగా వాళ్ళ అమ్మగారు పోయారు. దానితో రఘు ఇంకా బ్యాక్వర్డ్ అయిపోయాడు. ఇంట్లో అతని ఆలనా పాలనా చూసే తల్లి పోయేసరికి దుస్తుల మీద, తిండి మీద, చదువు మీద శ్రద్ధ పెట్టేవారు లేక అలా అయిపోయాడు. కళ్ళు తడిగా అవుతుంటే చెప్పింది హరిత. ఆమెను అలాంటి మూడ్లో అంతకుముందు చూడకపోవడం వలన త్రిపుర కూడా కదిలిపోయింది. మరి 3వ క్లాస్ టీచరు ఏమీ పట్టించుకోలేదా? ఆవిడ సంవత్సరం మొదట్లోనే ప్రెగ్నెంట్ అయ్యింది. ఆరోగ్యం బాగాలేక ఎక్కువ సెలవులు పెట్టేది. మిగిలిన వాళ్ళము ఆవిడ వరకు షేర్ చేసుకునేవారము. మా క్లాసులు కూడా చూసుకోవాలి కదా. రఘు మీద ప్రత్యేకమైన దృష్టి ఎవరము పెట్టలేకపోయాము. సంవత్సరం పరీక్షలకి ఆవిడ డ్యూటీలో జాయిన్ అయిపోయారు. మా హడావుడిలో మేము ఉన్నాము. విచిత్రం ఏమిటంటే బొటాబొటీగా మార్కులతో రఘు 4వ క్లాస్కి ప్రమోట్ అయ్యాడు అన్నది హరిత. త్రిపురకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మాటిమాటికి రఘు తడిసిన కళ్ళే కలలో కూడా వెంటాడాయి. తను బిఎడ్ ట్రైనింగ్ ఈ విషయంలో ఉపయోగించదని నిశ్చయించుకుంది. మరుసటి రోజు రఘు కొంచెం శుభ్రంగా ఉన్న డ్రెస్ వేసుకుని వచ్చాడు. రోజు కన్నా అలర్ట్గా కనిపించాడు. సోషల్ స్టడీస్, లెక్కలలో పిల్లల్ని ప్రశ్నలు అడుగుతూ రఘు దగ్గరికి వచ్చేసరికి కావాలని సులభమైన ప్రశ్నలు, లెక్కలు ఇచ్చి చెప్పమంది. ఏ కళనున్నాడో సరైన సమాధానాలు టకటకా చెప్పాడు. ఆశ్చర్యం నటించి త్రిపుర, పిల్లలు ఇవాల్టి హీరో రఘుయే అని అందరి చేత చప్పట్లు కొట్టించింది. పిల్లలు అందరూ ఒక్కమ్మడిగా పెద్దగా చప్పట్లు కొట్టేశారు. అందరి ముఖాలలో ఆనందమే తప్ప ఈర్ష్య కనిపించలేదు త్రిపురకి.
అనుకోని ఈ సన్మానానికి రఘు అవాక్కయ్యాడు. ఆశ్చర్యం నటించి త్రిపుర, పిల్లలు, ఇవాల్టి హీరో రఘుయే అని అందరి చేత చప్పట్లు కొట్టించింది. పిల్లలు అందరూ ఒక్కుమ్మడిగా పెద్దగా చప్పట్లు కొట్టేశారు. అందరి ముఖాలలో ఆనందమే తప్ప ఈర్ష్య కనిపించలేదు త్రిపురకి. అనుకోని ఈ సన్మానానికి రఘు అవాక్కయ్యాడు. లాంగ్ బెల్ కొట్టాక అందరూ వెళ్ళిపోతుండగా రఘు అని పిలిచి అతని చేతిని చేతిలోకి తీసుకొని వెరీ గుడ్ నాన్న, కీప్ ఇట్ అప్ అన్నది. రఘు ఒక్క నిమిషం త్రిపుర కళ్ళలోకి చూసి ఆ చేతిని 2 చేతుల్లోకి తీసుకొని గట్టిగా ముద్దు పెట్టుకుని తూనీగలాగా పరిగెత్తిపోయాడు. త్రిపుర పెదవుల మీద చిన్న చిరునవ్వు. నా ప్రయత్నం నేను చేస్తాను అన్నది. నెమ్మదిగా రఘులో మార్పు స్పష్టంగా తెలియడం మొదలుపెట్టింది. పూర్వంలాగా క్లాసులో నిద్రపోవడం లేదు. హోంవర్క్ దాదాపుగా నాగా లేకుండా చేస్తున్నాడు. దిద్దుబాట్లు, కొట్టివేతలు చాలా వరకు తగ్గిపోయాయి. మనిషి కూడా తాను చేతనైనంత మేరకు శుభ్రంగా తలదువ్వుకుని ఉతికిన బట్టలు వేసుకుని వస్తున్నాడు. త్రిపుర కూడా రఘుని విమర్శించటం మానేసింది. ఏ చిన్న ఇంప్రూవ్మెంట్ కనిపించినా హృదయపూర్వకంగా మెచ్చుకునేది. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో రఘు మార్కులు ఎంత బాగా వచ్చాయంటే క్లాసు మొత్తం మీద 8వ ర్యాంకులో నిలిచాడు. క్లాసులో నేస్తాలందరూ మరొకసారి త్రిపుర మిస్ చెప్పకుండానే ఈలలు, కరతాళ ధ్వనులతో ఆనందం ప్రకటించారు. త్రిపుర ఏనుగెక్కినంత సంబరపడింది. ఆ మరుసటి రోజు రఘు రోజు కన్నా ముందుగా స్కూలుకి వచ్చాడు. నేరుగా స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు. త్రిపుర అప్పుడే వచ్చినట్లుంది. తన టేబుల్ లాకర్లో పుస్తకాలు సర్దుకుంటున్నది. రఘుని చూసి చాలా సంతోషంగా దా రఘు, నీ మార్కులకి చాలా సంబరంగా ఉన్నది. యాన్యువల్ పరీక్షల్లో నీకు క్లాస్ ఫస్ట్ రావాలి, సరేనా అన్నది. మాటలు పెగలక సరే అన్నట్లుగా తల ఊపి మా ఇంట్లో పూచాయి మిస్ అని తామరాకలో చుట్టిన గులాబీలు ఆమెకిచ్చి తుర్రుమని పారిపోయాడు. ఆ గులాబీలతో ఒక చీటీ కూడా ఉంది. చక్కని వ్రాతలో మీరంటే నాకు చాలా ఇష్టం మిస్ అని వ్రాసి ఉంది. త్రిపుర కళ్ళు చెమర్చాయి. యాన్యువల్ పరీక్షల సమయానికి రఘులో మార్పు కొట్టవచ్చినట్టు కనపడింది. త్రిపుర అంతకన్నా ఎక్కువ గమనించలేదు. కారణం, పరీక్షలు మొదలవడానికి ముందు ఆమె వివాహం నిశ్చయమై పరీక్షలు అయిపోయిన 4 రోజులకి వివాహం జరిగిపోయింది. ఆమె అత్తవారు ఆ ఊరి వారి అవడంతో ఆ స్కూల్లోనే ఉద్యోగం కొనసాగించడానికి నిర్ణయించుకున్నది. పరీక్ష మార్కులు, సమాధానం పేపర్లు ఇచ్చే రోజున పిల్లలందరూ రఘు నేతృత్వంలో కూడబలుక్కుని అందరూ తలకు బహుమతి పట్టుకొచ్చారు. ఆ రోజున త్రిపుర తలనిండా పువ్వులు, నుదుట కుంకుమ, పాపిటిలో సింధూరము, మెడలో తాళి, నల్లపూసలతో వచ్చేసరికి పిల్లలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టేశారు. రఘు చెప్పనే అక్కర్లేదు, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆరాధనగా ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు. ఫస్ట్ ర్యాంక్ అని త్రిపుర పిలిచినప్పుడు పక్కన నేస్తం చేత్తో తోసి నువ్వే రఘు క్లాస్ ఫస్ట్ అన్నప్పుడు కూడా ఏదో కలలోలాగా నడిచి వెళ్ళి రిపోర్ట్ కార్డు తీసుకున్నాడు. స్నేహితుల చప్పట్లకు స్పందించలేదు. అందరి రిపోర్ట్ కార్డులు ఇచ్చే సమయంలో వారు పట్టుకొచ్చిన బహుమతులు ఆమెకు ఇచ్చారు. అన్నీ చిన్న చిన్నవే. త్రిపుర చాలా ఆనందంగా తీసుకొని ప్రతి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. చివరలో రఘు, నీ బహుమతి ఇవ్వలేదేం, ఇందాక నీ చేతిలో ప్యాకెట్ చూశాను అన్నది కొంచెం హాస్యంగా. అయ్యో మర్చిపోయాను మిస్ అని తన పుస్తకాలకు అట్టలు వేసే బ్రౌన్ పేపర్లో ప్యాక్ చేసిన బహుమతి ఇచ్చాడు. మిగిలిన వారు ఇచ్చిన బహుమతులు పక్కనే పెట్టిన రఘు ఇచ్చిన ప్యాకెట్టు విప్పింది త్రిపుర. అక్కడే
నువ్వే ప్యాక్ చేసావా? చక్కగా చేసావు అని ప్యాకెట్ విప్పిన త్రిపుర ఆశ్చర్యపడింది. అందులో యాళి, మరికొళందు సెంటు బాటిల్, ఒక వెంటి కుంకుమభరణ ఉన్నాయి. సెంటు బాటిల్లో ఒక వంతు సెంటు అయిపోయినట్లుంది. కుంకుమభరణ కూడా కొత్తదేమీ కాదు, కానీ చేతనైనంతవరకు శుభ్రంగా తోమినట్లు తెలుస్తోంది. అందులో 3 వంతులు ఎర్రని కుంకుమ ఉన్నది. ఎవరో అవి చూసి కిసుక్కుని నవ్వారు. కానీ త్రిపుర వెంటనే సెంటు మూత తీసి కొద్దిగా మణికట్టు వెనక రాసుకుని దీర్ఘంగా వాసన చూసి, అబ్బా ఎంత సువాసన అని భరిణెలోని కుంకుమ నుదుటిన పెట్టుకొని, చాలా థ్యాంక్స్ రఘు అన్నది. చిన్నపోయిన రఘు మొహం 1000 వాట్ల బల్బులాగా వెలిగిపోయింది. అవి మా అమ్మవి మిస్, థ్యాంక్ యూ మిస్ అని గాలిలో తేలుతున్నట్లే వెళ్ళిపోయాడు రఘు. చెవ్వున కంటనీరు తిరిగింది త్రిపురకి. ఏమిటోయ్ ఆ కవళికలు? కొంచెం చిన్నవ్వు, వెంటనే కన్నీరు. భర్త అన్న మాటలకి ఈ లోకంలోకి వచ్చింది త్రిపుర. రఘు గురించి జ్ఞాపకాలండి అంతే అంది కళ్ళు తుడుచుకుంటూ. ఓ సారీ త్రిపుర, నీ జ్ఞాపకాలకు అడ్డం పడ్డాను. అబ్బే పర్వాలేదు, పెళ్లి గిఫ్టు ఏమిద్దామా అని ఆలోచనలో పడ్డాను. అది ఇట్టే తేలిపోయింది ఇప్పుడే. సరి పొద్దుపోయింది, పడుకో అని లైట్ ఆఫ్ చేశాడాయన. రఘు విద్యా ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోయింది. 7వ క్లాసులో కామన్ పరీక్షలోను, 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లోనూ జిల్లా టాపర్గా నిలిచాడు రఘు. ఆ తపస్సు వెనుక త్రిపుర పాసట ఉన్నదని చాలా కొద్దిమందికే తెలుసు. 10వ తరగతి వరకు త్రిపుర లెక్కలు, సోషల్ స్టడీస్కి టీచర్గా ఉండేది. అందుకని రఘు, త్రిపుర మంచి టచ్లో ఉండేవారు. ఏమైనా సందేహం వస్తే కలిసే దాని సమాధానం రాబట్టేవారు. అవసరమైతే లైబ్రరీ సహాయం కూడా తీసుకునేవారు. పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చిన రోజున ఇంకా ఎవరికీ చెప్పకుండా పరుగున త్రిపుర ఇంటికి వెళ్ళి ఆ వార్త చెప్పి దంపతులిద్దరి కాళ్ళకి మొక్కాడు. ఆనందం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేస్తున్న రఘుని సముదాయించారు ఇద్దరు. అప్పటికప్పుడు పాయసం చేసి తినిపించింది త్రిపుర. తిన్నాక అచ్చంగా మా అమ్మ చేసిన పాయసంలాగే ఉన్నది మిస్ అన్నాడు చిన్నవ్వు కన్నీళ్ల మధ్య. తర్వాత ఏంటి రఘు, ఇంటర్ ఎక్కడా అని అడిగింది త్రిపుర. విజయవాడలో మా మేనమామతో మాట్లాడాను మిస్, అక్కడ మంచి కాలేజీలు ఉన్నాయి, 75% ఫీజు కన్సెషన్ ఇస్తారట అన్నాడు. చాలా సంతోషంగా ఉంది రఘు, నీలాంటి స్టూడెంటు దొరకడం ఆ కాలేజీ అదృష్టం అన్నది త్రిపుర. మీలాంటి టీచర్ దొరకడం నా అదృష్టం మిస్ అన్నాడు రఘు కళ్ళు మెరుస్తూ ఉండగా. కాలేజీలు తెరిచాక రఘుతో పాటు అతని తండ్రి కూడా విజయవాడ వెళ్ళిపోయాడు. రఘు కాలేజీ తెరిచాక క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఎంపీసీలో ఫీజు ఏమీ లేకుండా చేర్చుకున్నారని, మంచి కాలేజ్ అని, టీచర్లందరూ ఆదరంగా చూస్తున్నారని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారని వ్రాశాడు. చివరలో ఏది ఏమైనా మీరు నాకు చాలా ఇష్టమైన టీచర్ అని వ్రాశాడు. ఇంటర్ మొదటి సంవత్సరం కాలేజీ ఫస్ట్ అయినప్పుడు ఫైనల్ పరీక్షల ముందు కూడా వివరంగా ఉత్తరాలు రాశాడు. ఫైనల్ ఎగ్జామ్స్లో స్టేజ్ సెకండ్ వచ్చానని, అంతా మీ కోచింగ్ చలవేనని వ్రాశాడు. చివరలో ఎప్పటిలాగే మీరు నాకు చాలా ఇష్టమైన టీచర్ అని వ్రాశాడు. చాలా సంతోషపడింది త్రిపుర. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కనీసం ఒక్కటైనా ఉత్తరం రాస్తూ తన ప్రోగ్రెస్సు వ్రాసేవాడు. సూరత్కల్లో కంప్యూటర్ సైన్సెస్లో చేరానని, పూర్తి చేశాక యుఎస్లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేయాలన్నది తన ఆశయం అని వ్రాశాడు. అలాగే అకుంఠిత దీక్షతో తన మాట నిలబెట్టుకున్నాడు. యుఎస్ వెళ్లే ముందు ప్రత్యేకంగా వచ్చి త్రిపుర, కృష్ణమూర్తి గారులకి మొక్కి బట్టలు పెట్టి వెళ్ళాడు.
అమెరికా వెళ్ళాక కూడా క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. మెకట్రానిక్స్లో ఎంఎస్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆవిడతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇండియా వచ్చేస్తున్నానని తన తర్ఫీదు పొందిన విభాగంలో దేశానికి అండగా ఉందామనుకుంటున్నానని వ్రాసి, ఇప్పటికీ మీరే నాకు ఆరాధ్య టీచర్ మిస్ అని వ్రాశాడు. ఆ తర్వాత ఉత్తరాలు రాయటం తగ్గినా ఎప్పుడైనా ఫోన్ చేసేవాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో చేరానని చాలా సంతృప్తిగా ఉందని వ్రాశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ఆహ్వానంతో తీపి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా త్రిపురని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మధ్యలో తండ్రి పోయాడని విచారంగా ఉత్తరం ఒక్కటి తప్పించి రఘు దగ్గర నుంచి ఏదైనా సమాచారం ఇప్పుడే రావడం. 10వ తారీఖున సాయంత్రం 7 అవుతుండగా బంజారా ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించిన త్రిపుర విస్తుపోయింది. కృష్ణమూర్తి గారు కూడా, త్రిపుర, వెన్యూ ఇదేనంటావా అనేశారు. పెద్ద ఫంక్షన్ హాలు అందంగా లైట్లతో అలంకరించబడి ఉంది. ముందు పెద్ద ఆర్చి, అతిథులకు సాదర స్వాగతం అని వ్రాసి ఉన్నది. ఇంకా రఘు, గాయత్రి పేర్లు కనిపించలేదు. లోపలికి వెళ్ళాక స్టేజ్ మీద దంపతులిద్దరూ నిల్చుని వచ్చిన వారితో మాట్లాడుతూ ఫోటోలు తీయించుకుంటూ ఉన్నారు. త్రిపుర రఘుని వెంటనే గుర్తుపట్టేసింది. వెన్యూ ఇదేలేండి, సరైన డ్రెస్కే వచ్చాం అన్నది. విశాలమైన హాలు పూల తోరణాలతో అలంకరించడం వల్ల అందంగా ఉంది. స్టేజ్ మీద చాలామంది శుభాకాంక్షలు చెప్పేవారు ఉండటం వల్ల త్రిపుర, కృష్ణమూర్తి గారు కుర్చీల్లో కూర్చున్నారు. ముందు కుర్చీల్లో కూర్చున్న వారు మాట్లాడుకోవడం త్రిపుర చెవుల్లో పడింది. రఘునందన్ సార్ మొన్నటిదాకా శ్రీహరికోటలో శాటిలైట్ లాంచ్ డివిజన్లో ఉండేవారు. 2 నెలల క్రితమే బెంగళూరు ఇస్రో శాటిలైటు ట్రాకింగ్ సెంటర్కి హెడ్గా వెళ్ళారు. ఆ పొజిషన్లో అపాయింట్ అయిన అతి చిన్నవారు సారు అన్న మాటలు విని నిర్ఘాంతపోయింది. రఘువైపు చూసింది. లాల్చీ పైజమా, పైన స్టోల్ వేసుకుని ట్రెడిషనల్గా ఉన్నాడు. గాయత్రి కూడా చక్కని పట్టుచీర కట్టుకుని పూలు పెట్టుకుని లక్ష్మీదేవిలాగా మెరిసిపోతున్నది. కృష్ణమూర్తి గారు ఇంతలో త్రిపుర మనల్ని పిలుస్తున్నాడుట రఘు అనేసరికి పక్కకి చూసింది. సూట్లో ఉన్న ఒక యువకుడు చాలా గౌరవంగా, అమ్మా మిమ్మల్ని పిలుస్తున్నారు సారు అనేసరికి మళ్ళీ స్టేజ్ వైపు చూసింది త్రిపుర. రఘు చాలా ఉత్సాహంగా చెయ్యెత్తి రమ్మని సైగ చేస్తున్నాడు. అక్కడ ఎంతోమంది ఉన్న భార్యతో కలిసి స్టేజ్ దిగి ఆ దంపతులిద్దరికీ మోకాళ్ళ మీద కూర్చొని తల వారి పాదాలకు తాకించి నమస్కరించారు ఇద్దరు. త్రిపురను చెయ్యి వదలకుండా స్టేజ్ మీదకు తీసుకుని వెళ్ళి నూతన దంపతులు కూర్చున్న సోఫా మీద ఆ దంపతులను ఆసీనులు చేసి వారి కాళ్ళ వద్ద రఘు, గాయత్రి కూర్చుని ఫోటో తీయించుకున్నారు. త్రిపుర, కృష్ణమూర్తి గార్ల అభ్యంతరాలు వారు పట్టించుకోకుండా 4-5 ఫోటోలు తీయించుకున్నారు. ఆ తరువాత నూతన దంపతులను బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టి అక్షింతలు వేసి మనసారా దీవించి తను తెచ్చిన బహుమతి వారి చేతిలో పెట్టారు ఆ దంపతులు. బహుమతులు వద్దని ప్రత్యేకంగా చెప్పాను కదా మిస్ అన్నాడు రఘు కొంచెం నొచ్చుకుంటూ. ఆ ప్యాకెట్ విప్పి చూడు, తెలుస్తుంది అన్నది చిన్నగా నవ్వుతూ. రఘు ప్యాకెట్ విప్పుతూ ఉండంగా గాయత్రి, ఏం చేస్తున్నావమ్మా అని అడిగింది త్రిపుర. చిన్న స్కూల్ నడుపుతున్నానమ్మా. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు పూర్తిగా ఉచితంగా విద్య నేర్పుతామమ్మా. ఈ స్కూలు ప్రారంభించడానికి రఘుయే స్ఫూర్తి అన్నది గాయత్రి. ఆనందంతో నోటమాట రాలేదు త్రిపురకి. మిస్, ఇది ఇది మా అమ్మది కదా అన్నాడు రఘు సంభ్రమంగా. అతని చేతిలో విప్పిన ప్యాకెట్ నుండి తీసిన ఒక పెద్ద కుంకుమభరణ, అందులో నుంచి తీసిన అటువంటిది చిన్న కుంకుమభరణ ఉన్నాయి. వాటితో పాటు ఇంగ్లీష్ ఆర్
జీ అని ఎంబ్రాయిడరీ చేసిన 2 తెల్లటి చేతి రుమాళ్ళు, మరికొళందు సెంటి పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. రఘు కళ్ళలో సుడులు సుడులుగా కన్నీరు. త్రిపుర గబుక్కున తప్పు, కన్నీరు వద్దు నాయనా అన్నది అతని కళ్ళు తుడుస్తూ. ఆమె 2 చేతుల్లో మొహం దాచుకుని, మీరు నాకెంతో ఇష్టం మిస్, నా మీద నమ్మకానికి మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పను అన్నాడు రఘు వెక్కుతూ. ఈసారి త్రిపుర కళ్ళనీరు కార్చింది. నాయనా రఘు, కృతజ్ఞతలు నువ్వు కాదు, నేను నీకు చెప్పాలి. నీ మీద నమ్మకం కాదు, నా మీద నీకు నమ్మకం కలిగించావు తండ్రి అని అతని నుదురు చుంబించి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించింది. నేటి బాలలు రేపటి ఉత్తమ పౌరులు. వారికి విద్యార్థిలో వచ్చే ఇబ్బందులు గమనించి వారి మనస్సు ఎలా ఆలోచిస్తున్నది, వారితో స్నేహంగా ఉండి తెలుసుకొని తగినంత ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నతి విద్య, మంచి వ్యక్తులుగా జీవితంలో స్థిరపడడానికి చుట్టూ ఉన్న వారి పాత్ర చాలా విలువైనది. ఈ కథ ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.